రాజు రైతే రాజు రైతే రాజు. నమస్తే అండి. మనం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరు గ్రామంలో ఉన్నాం. రైతునగర్ క్యాంపులో మనతో పాటు రైతు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వరి సాగు చేస్తున్నారు. తనకి ఎన్ని ఎకరాలు ఉంది, తను ఏ మెలకువలతో తను పంట పండిస్తున్నారు, నాగేశ్వర రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీకు ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నారు? మేము 5 ఎకరాలు చేస్తున్నాం సార్. ఎప్పుడు రెగ్యులర్గా వరి పండిస్తున్నారా? రెగ్యులర్గా చేసేది వరే సార్. వరి ఇంకా ఏం పంటలు పండిస్తారు సార్? వరే సార్. అంటే 2 పంటలు కాలువ నీళ్ళు వస్తే 2 పంటలు పండించేది వరే సార్. వరి. ఫస్ట్ నుంచి వ్యవసాయంలో ఉన్నారా? ఉన్నాం సార్. ఏం చదువుకున్నారు మీరు? మేము 10th చదివాం సార్. 10th చదివిన తర్వాత దీంట్లోకి వచ్చారు. అవును సార్. అయితే మీరు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఫర్టిలైజర్ యూజ్ చేశారు. అవును సార్. అంటే ఏంటి అది? మీరు ఏ ప్రాతిపదికన అది కొడుతున్నారు? మేము ఫస్ట్ మా చేను పక్కన ఒక శనగ చేను ఉండేది సార్. శనగ పంట వేసారు సార్. ఫస్ట్లో అది చూస్తే చేను అది గ్రోత్ లేదు సార్ అసలు. ఓకే ఓకే. గ్రోత్ స్టాప్ అయింది. అయిన తర్వాత ఒక 20 days తర్వాత చూస్తే అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ కనిపించింది సార్ పంటలో. సో అక్కడ రైతును అడగంగా ఏం కొట్టారు అనగా అడగంగా అక్కడ ఒక డబ్బా పడింది సార్. ఇదే డబ్బా సార్ వాళ్ళు డాక్టర్ ఉదయ్ టెక్. ఇది వాడారా రైతులు? ఇది వాడారు సార్. ఇది వాడాక మేము కళ్ళారా ఒకరు చెప్తే ఇదేం అయింది కాదు సార్. మేము చూడంగా 20 రోజుల్లోనే పంట అనేది 1 to 3 times సార్లు కప్పుకోపోవడం కానీ, కొమ్మలు సాగడం కానీ, ఆ పువ్వు ఎక్కువ రావడం కానీ ఇదంతా జరిగింది సార్. ఓకే. సో మేము వాళ్ళని అడిగాం సార్, ఓన్లీ ఇది ఏమన్నా మెట్టచీలకైనా లేకపోతే ఏదానికైనా వాడచ్చు అని. వాళ్ళు అన్నారు సార్ ఆ పంట ఈ పంట లేదన్నారు. సో మాకు ఆకుమడి వేసాం సార్ మేము. దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది సార్, చావడం, పెరగకపోవడం, మంజు ప్రభావం ఎక్కువ ఉండడం, ఇవెల్లా మాకు ప్రాబ్లమ్ సార్. రెగ్యులర్గా ఫేస్ చేసాం సార్. సో మేము దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఏ పంటకైనా వాడచ్చు అన్నారు సార్. సో దీనికి మనం మన ఆకుమడికి కొంచెం చూద్దాము. దీన్ని ఎవరైనా ప్రిపేర్ చేసింది ఏం కాదు సార్, కాదు. మనం మన చేనికి కొంచెం మారుదాము వరి చేనికి. ఇప్పుడు ఫస్ట్ దశ సార్. ఇప్పుడు ఒకసారి మేము ఫర్టిలైజర్లో కలిపి కొట్టాం సార్. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్ కొట్టిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో మాకు రిజల్ట్ ఏందని తెలుసు సార్. ఇది వచ్చిందంటే పక్క మేము ఫస్ట్ 1 ఎకరా వాడతాం సార్. 1 ఎకరా వాడాక మా చుట్టుపక్కల వాళ్ళు కంటికంటే కనిపించేది కదా సార్. దీంట్లో ఎవరు వాడంది మేము వాడతాం సార్. 1 ఎకరాకి అయితే కంపల్సరీ వాడతాం. ఈ రిజల్ట్ మాకు బాగా అనిపించిందంటే సో మేము అన్ని మేము ఇంకా ఫర్టిలైజర్స్ వదిలిపెట్టి మేము మెల్లగా దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం 1 ఎకరా అన్నగానే సార్ అది వేరే ఉంటుంది సార్. 1 ఎకరాలోనే అది ఎలాగా ఇది ఎలాగా దానికి దీనికి డిఫరెన్స్ వచ్చిందా లేదా. సో 1 ఎకరాకి అయితే నేను పక్కా ట్రైల్ చేస్తాను సార్. 1 ఎకరా మనది రిజల్ట్ బట్టి మన చుట్టుపక్కల ఉన్న రైతు మనమేం దీని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్. 1 ఎకరా ఒడ్లు కూడా సపరేట్ పోస్తే అది ఎంత వస్తుందో చూస్తారు, ఇది ఎంత చూస్తారు, గ్రోత్నెస్ అది ఎంత చూస్తారు సార్. దాన్ని బట్టి తెలిసిపోతుందని 1 ఎకరా వాడాలని అనుకున్నాం సార్. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.